మంచిదే. మనము ఈ సంవత్సరంలో ఒక దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, లేకపోతే మన కుటుంబాల పట్ల దేవుడు ఒక మాటను సెలవిచ్చున్నాడు కదా. ఈ సంవత్సరము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనమందరము కూడా వర్ధిల్లుచు, ఎందులో వర్ధిల్లుచు, అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో, ప్రతి విషయంలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా, క్షేమముగా, సమాధానముతో, ఆనందముతో, పరిశుద్ధాత్మయందలి ఆనందముతో, దేవుని నడిపింపులో, దేవుని చిత్తంలో, ఆయన ఉద్దేశాలు తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ అనేక మందిని ఆయన మార్గంలో నడిపించే వారముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. అయితే ఇవన్నీ జరగడానికి మొదటగా ఆయన చెప్పిన ఒక చిన్న కండిషన్ ఏంటి? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము కదండి. ఆత్మలో వర్ధిల్లుచున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తాయి. ఏ విషయమునైనా అందులో ఉన్న విషయము ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏం చెబుతుంది లేఖనాలు కదా? దేవుని వాక్యము చెబుతున్న ప్రతి మాటను గమనించినప్పుడు అందులోనే నీకు, నాకు, మనకు కావలసిన సమాధానము దాచబడింది, కావలసిన సౌఖ్యము దాచబడింది, కావలసిన క్షేమము దాచబడింది. దానిని మనం తీసుకున్నట్లయితే, యాక్సెప్ట్ చేసినట్లయితే, అనుసరించినట్లయితే దేవుని లేఖనాలు ఎంత సత్యమైనవో సున్నా పొల్లు తప్పిపోకుండా నా జీవితంలో నెరవేర్చబడతాయో రుచి చూసి తెలుసుకుంటే అర్థమవుతుంది కదండి. ఇది మనం ఖచ్చితంగా గమనించాలి. ఆయన లేఖనాలు అలా ఉంటాయి, ఆయన వాక్యము అలాంటిది కదా. సున్నా అయినా పొల్లు అయినా తప్పుదు. మహాకాశం, భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ ఆయన మాట గతించిపోదు కదండి. ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఈ సంవత్సరము మొదటి దినాల నుంచే ప్రయత్నం చేద్దాం కదండి. ఆయన లేఖన భాగాలను అన్వయించుకోవడానికి, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు అలాంటి స్థితిలో మనం ఉండకపోతే ఈ సంవత్సరము నుంచైనా, మొదటి దినాల నుంచైనా మన హృదయాన్ని, మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నా కొరకేమి చేయట్లా ఎవరు, లేకపోతే ఎవరి కొరకు చేయట్లా, మన కొరకే మనం చేయాల్సిన ఆ పరిస్థితి కదా. మన కొరకే మనం చేయాలి. మన ఆత్మలో మనం వర్ధిల్లినప్పుడు మనకు క్షేమము, మనకు సౌఖ్యము. ఈ విషయాలను దేవుడు ఈ సంవత్సరం మాట్లాడుతున్నాడు. ఎవరంతకు వారము పరీక్షించుకుంటూ ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరిచేయబడాలి, ఎక్కడ నేను ఇంకా బలహీనంగా ఉన్నాను, ఎక్కడ నేను ఇంకా కంప్లీట్గా ఆయన మీద ఆధారపడలేకపోతున్నాను. ఆధారపడాలి, వేరే ఆప్షన్ లేదు. కంప్లీట్గా ఆయన మీద ఆధారపడాలి, కంప్లీట్గా ఆయన వాక్యం పట్ల శ్రద్ధ చూపించాలి, కంప్లీట్గా మన హృదయాన్ని, లేకపోతే మన ఆత్మను వర్ధిల్లింప చేసుకోవాలి. ఈ సంవత్సరము ఆ ప్రయత్నమే చేయడానికి, వ్యక్తిగతంగా ఎవరంతకు వారము ప్రయత్నం చేయడానికి, ఈ నూతన సంవత్సరంలో మొదలు పెట్టడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. మంచిదండి. ఎందుకు మనం ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని అంటే, ఒకసారి మొదటి తిమోతికి రాసిన పత్రికలో, మొదటి తిమోతి 4వ అధ్యాయంలో, మొదటి తిమోతి 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదివి నేను ముందుకు వెళ్తాను. మొదటి తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఒకటి ఉంది కదండి. కొంత మట్టుకు ప్రయోజనకరమైనది ఒకటి ఉంది, కొద్ది కాలమే ప్రయోజనకరమైనది ఒకటి ఉంది, కొద్ది కాలమే మనకు క్షేమాన్ని ఇచ్చే ఒక విషయం ఒకటి ఉంది. అది అశాశ్వతమైనది, టెంపరరీ. అందులో మనకు అనిపిస్తుంది అది ప్రయోజనకరమైనది అని కదా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు మాత్రమే అని ఖచ్చితంగా రాయబడింది కదండి. అంటే శరీర సంబంధమైన సాధకము, సాధకము అని అంటే అభ్యాసము, ప్రాక్టీస్ అంటున్నాం. ప్రాక్టీస్ చేయాలి. శరీర సంబంధమైన విషయాలలో నువ్వు ఏ ప్రాక్టీస్ చేసినా, అభ్యాసం ఖచ్చితంగా చేయాలి. దేనికైనా ప్రాక్టీస్ అనేది కావాలి.
ప్రయోజనకరమైనది నా జీవితాలలో పొందుకోవాలి అని అంటే, మేలులు పొందుకోవాలి అని అంటే సాధకము ఖచ్చితంగా ఉండాలి. సాధకము చేయబడకుండా దానంతకు అదే మన జీవితాలలో జరగదు కదండి. ప్రాక్టీస్ చేయకుండా ఏ మేలును కూడా నేను పొందుకోలేము ఈ లోకంలో, ఆత్మీయ జీవితంలో. దేనికైనా మనకు కావాల్సింది సాధకము. ప్రాక్టీస్ చేయడం అనేది చాలా 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 ప్రాముఖ్యం. శరీర సంబంధమైన విషయాలలో మనం సాధకం చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. ఏ విషయాన్ని తీసుకున్నా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ విషయాన్ని తీసుకున్నా, ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో కావచ్చు, సంఘానికి వెళ్తున్న విషయంలో కావచ్చు కదండి. ఏది సంపాదించుకోవడానికి ఒకవేళ నేను ప్రయత్నం చేసినా అందులో ఒక డిసిప్లిన్ని చూస్తాం మనం కదా. అందులో ఒక అభ్యాసాన్ని చూస్తాం. ఉద్యోగానికి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? 9 o'clock కాలేజ్ ఉంది, లేకపోతే ఆఫీస్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది. ఉద్యోగానికి 9 o'clock వెళ్ళాలి అని అంటే ఎన్ని గంటలకు బయలుదేరితే నేను 9 o'clock రీచ్ అవుతాను, ఎన్ని గంటలకు లేస్తే నేను ఎన్ని గంటలకు బయలుదేరాలి కదా. ఈ విషయమైన ఒక డిసిప్లిన్ని లేకపోతే ఒక ప్రాక్టీస్ని మనం చేస్తాం కదా, సాధకము చేస్తాం. వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం ఒక ప్రణాళిక, ఒక డిసిప్లిన్గా ఒక ప్రణాళిక, ఒక నిబద్ధత కలిగిన ప్రణాళికను వేసుకొని మనం వెళ్ళడానికి ప్రయత్నం. ఇది ప్రాక్టీస్, సాధకం అంటే కదా. మనం ఈ విషయాలలోనే డిసిప్లిన్గా ఉన్నప్పుడు, లేస్తూ ఉన్నప్పుడు, సిద్ధపడుతూ ఉన్నప్పుడు, బయలుదేరుతూ ఉన్నప్పుడు, సమయానికి వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ అప్పచెప్పిన పనులను మనం చేస్తూ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, సాధకం చేస్తూ ఉన్నప్పుడు అది ఎంతవరకు నీకు ప్రయోజనాన్ని ఇస్తుంది కదా. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం మనకి ఒక చోట రాయబడింది, ఒక వ్యక్తి లోకాన్నంతటిని సంపాదించుకున్నాడు కదా. లోకాన్నంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము అనే మాటను చూస్తాం మత్తయి సువార్తలో. లోకాన్నంతటిని సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి. అంటే ఏం సంపాదించుకున్నాడు? అధికారం సంపాదించుకున్నాడు, జ్ఞానం సంపాదించుకున్నాడు, తెలివిని సంపాదించుకున్నాడు, బలాన్ని సంపాదించుకున్నాడు, బలగాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి విషయాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. సంవత్సరము తర్వాత సంవత్సరం లోకంలో ఉన్నదంతా సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి. కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, దాంట్లో ప్రమోషన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు, ఒక స్థాయికి వెళ్ళడానికి ప్రయాసపడ్డాడు. దాని ద్వారా అనేకమైన రిలేషన్స్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాని ద్వారా సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఏదే సంపాదించుకోవడానికి తను ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నాడు కదా, అభ్యాసం చేస్తూ వెళ్తున్నాడు. అంతటిని సంపాదించుకున్నాడు. లోకంలోనే సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఏది సొలొమోను సంపాదించుకున్నట్టుగా కదా, అన్నీ సంపాదించుకున్నాడు. అయితే ఒకరోజు ఆ వ్యక్తి మరణించాడు. సంపాదించుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి పర్మనెంట్గా ఉంటాడా ఈ లోకంలో? శాశ్వతంగా ఈ లోకంలో జీవిస్తాడా? ఖచ్చితంగా జీవించాడు. సంపాదించుకున్నాడు కానీ మరణించాడు. తను ఏదైతే సంపాదించుకున్నాడో ఆ ఉద్యోగము, వ్యాపారము, పలుకుబడి, అధికారము, బలం, ఇవేవి కూడా ఆ వ్యక్తి యొక్క మరణాన్ని ఆపలేకపోయాయి. సంపాదించుకున్నాడు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, మాట చెబితే ఏవేవో పనులు చేసేవాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అన్నీ సంపాదించుకున్నప్పటికీ ఆ వ్యక్తి మాత్రం మరణించాడు. అవి ఆపలేకపోయాయి. అంటే అర్థం ఏమవుతుంది? లోకాన్నంతటిని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏది కూడా ఆపలేకపోయింది. అనేక సాధకం చేశాడు, ప్రాక్టీస్ చేశాడు అన్నిటిని సంపాదించుకోవడానికి. ఎంతవరకు ప్రయోజనకరం అది? కొంత మట్టుకే. ఎంత మట్టుకు? 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. కొంచెం కాలం మట్టుకే ప్రయోజనకరమైనవి లోకంలో ఉన్నాయి. లోకంలో ఉన్నవి కొంతకాలం మట్టుకు మాత్రమే ప్రయోజనకరము, శాశ్వత కాలంలో ప్రయోజనకరమైనవి కావవి కదా. కొంతకాలం శరీర సంబంధమైన సాధకము ఈ లోకములో నేను ఏ సాధకం చేసినా, అభ్యాసం చేసినా కొంతవరకు మాత్రమే నీకు నాకు క్షేమాన్ని ఇస్తుంది.
పర్మనెంట్గా ఇవ్వదు, శాశ్వత కాలం ఇవ్వదు, కొంచెంకాలం మట్టుకే ప్రయోజనకరము. మరి దీనికోసం నేను ఎందుకు ప్రయాసపడాలి? కొంతకాలం వరకు ప్రయోజనకరమైన విషయాల మీదనే నేనెందుకు నా జీవితాన్ని వెచ్చించాలి, నా ఎఫర్ట్స్ పెట్టాలి, నా ఆలోచనలను పెట్టాలి, నా సమయాన్ని వెచ్చించాలి కదండి. ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. అయితే అన్ని విషయాలలో లాభసాధకమైనది లేకపోతే ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. అన్నిటి యందు ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. ఏంటిది అది? దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున, దైవభక్తి కలిగిన జీవితం ఒకవేళ నువ్వు జీవించే ప్రయత్నం చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఒకవేళ జీవించే ప్రయత్నం చేస్తే, దాని యందు నువ్వు అభ్యాసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ప్రాక్టీస్ చేస్తే, అది ఒక వాగ్దానాన్ని ఇస్తుంది నీకు. అది వాగ్దానంతో చేయబడిన ఒక దైవభక్తి ప్రాక్టీస్ అది. అంటే ఒకవేళ నువ్వు దైవభక్తిలో దేవుని యందు భయభక్తిలో జీవించడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఒక వాగ్దానం నెరవేర్చబడుతుంది కదా. వాగ్దానంతో కూడినది దైవభక్తి అన్నది. వాగ్దానం ఇచ్చినవాడు దేవాది దేవుడు, సృష్టికర్త, నమ్మదగినవాడు. ఆయన తప్పిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానాలు అవును ఆమెను అన్నట్టుగా ఉన్న ఏ వాగ్దానం తీసుకున్నా ఆయన వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? అనేక వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఈ లేఖనాలలో మనం అర్థం చేసుకోవడానికి ఏం చేశాడు ఆయన? ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. ఈ వాగ్దానము నీకు ఎప్పటికీ పనికొస్తుందంట? ఇప్పటి జీవం విషయంలోనూ. మనము ఎప్పుడు ఈ కాలంలో జీవిస్తున్నా, ఈ భూమి మీద జీవించినంత కాలము 70-80 సంవత్సరాల జీవితం ఏదైతే మనకు ఉందో, లేకపోతే ఆయన రాకడ వరకు ఏదైతే సమయం ఉందో, లేకపోతే మనము పోయేంత వరకు ఏదైతే సమయం ఇవ్వబడిందో, ఆ సమయంలో నీకు ప్రయోజనకరమైనది ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? దైవ భక్తిని నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు, అభ్యాసం చేసినప్పుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు నీకు ఒక ప్రయోజనాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రస్తుతము తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఈ జీవం వరకు మాత్రమే కాదు, ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ కదా. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా. నువ్వు దైవభక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు సంతోషంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు. అన్ని విషయాలలో వర్ధిల్లడానికి ఆయన కృప చూపిస్తాడు. అన్ని విషయాల్లో కదా. ఇక్కడ కూడా రాయబడింది అన్ని విషయములలో ప్రయోజనకరము అని రాయబడింది కదా. ఇక్కడ నీకు ప్రయోజనకరము, ఇక్కడ నీకు క్షేమము, ఇక్కడ నీకు సమాధానము, ఇక్కడ నీకు సమస్తమును కూడా ఆయన మేలుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, లేకపోతే క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో మనకు నిత్యత్వంలో, అక్కడ కూడా ప్రయోజనకరం. అక్కడ నేను ప్రయాసపడేది ఏమి ఉండదు ఇక కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాసపడేది, అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఇక్కడ చేయాల్సింది ఒక ప్రాక్టీస్ ఉంది. నువ్వు సాధకం చేయాల్సింది ఒకటి ఉంది, దైవభక్తి, దేవుని అందులో భయభక్తులు కలిగిన జీవితం. అది నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అక్కడ నువ్వు నిత్యత్వంలో ఉండడానికి ఒక అవకాశం ఉంది. అక్కడ సంతోషంగా అక్కడ కూడా నువ్వు సంతోషంగా, ఆనందంగా, సౌఖ్యంగా జీవించడానికి అవకాశం ఉంది. అక్కడ మాత్రమేనా? ఇక్కడ కూడా కదండి. లోకాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఏ ప్రయాస అయితే పడ్డాడో, ఏదైతే సంపాదించుకునే ప్రయత్నం చేశాడో తన ఎఫర్ట్స్ను ఉపయోగించి, ఆ విధమైన ప్రయాస నీకు అక్కర్లా. నువ్వు దైవభక్తి విషయంలో ప్రయాసపడితే ఆ వ్యక్తి ఏదైతే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడో అదంతా కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అధికారాన్ని, లోకాధికారాన్ని పాదాల కిందికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. దాని మీద జయ జీవితం జీవించేలా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన 127వ కీర్తనలో అదే చూస్తాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు, చాలా కాలం అయ్యేంత వరకు కూడా, చాలా రాత్రి అయిన తర్వాత ఇంటికి వస్తున్నాడు, కానీ అదంతా వ్యర్థమే అని రాయబడింది. తన ప్రయాస కొంచెం వరకే.
కదా, అదంతా వ్యర్థమే అంటున్నాడు. ఎంత ప్రయాసపడ్డా అర్లీగా లేచి రాత్రి ఎప్పుడో వచ్చి పడుకుంటున్నాడు, కానీ అదంతా వ్యర్థమే. అది అశాశ్వతమైనదే, కొంచెమే దొరుకుతుంది తనకి, ఆ పూటకు దొరుకుతుందేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు కదా. దైవభక్తి విషయంలో ఎవరైతే ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతారో, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో, అది అన్ని విషయాలలో దేవుడు నీకు మేలును చేయడానికి, ప్రయోజనకరమైనవి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఎందులో నేను అభ్యాసం చేయగలుగుతున్నాను? అన్ని విషయాలు, లేకపోతే ఈ జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ప్రయోజనకరమైన దానిని వెంటాడే ప్రయత్నం చేస్తున్నానా? కొంతవరకు మాత్రమే, కొంచెం కాలం వరకు మాత్రమే ప్రయోజనకరమైన విషయములలో సాధకం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నానా? ఇన్ని సంవత్సరాలు ఒకవేళ మనం ఆలోచించకపోయి ఉన్నట్లయితే, ఈ సంవత్సరమైనా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దైవభక్తి నీకు ప్రయోజనకరం, నాకు ప్రయోజనకరం, మనకు ప్రయోజనకరం. ఈ విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయము లేకపోతే ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటి? దైవభక్తిలో వర్ధిల్లడం, ఎదగడం కదండి. అందుకనే నిన్నటి దినాన కూడా, లేకపోతే గత వారం కూడా నేర్చుకున్నాం, మన హృదయాన్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి. నీకు దైవభక్తి ఉండాలి అని అంటే దేనికి సంబంధించింది అది? నీ దైవభక్తి దేనికి సంబంధించింది కదా? ఆయన మాట 2 ఆజ్ఞలు మనకు తెలుసు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. నీ హృదయానికి సంబంధించింది. నువ్వు ఆయనను ప్రేమించగలగాలి. కంప్లీట్గా 99.9% కాదు, 100%. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ వివేకము, పూర్ణ బలము అంటే మనిషికి ఉన్న అన్నిటితో ఇంకా మిగిలేదేం లేదు. అంటే నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము ఏది ఉండకూడదు అందులో. కంప్లీట్గా దానికోసం ప్రయాసపడకూడదు. దేంతో? కంప్లీట్గా నువ్వు ఆయనను ప్రేమించేవాడిగా ఉండడానికి ప్రయాసపడాలి కదా. నీ హృదయానికి, అందుకే హృదయాన్ని ఏం చేయాలనంట నేర్చుకున్న ప్రావర్బ్స్లో, భద్రముగా కాపాడుకోవాలి. నీ హృదయముతోనే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు. నీ దైవభక్తి ఎలా చూపించగలవు? నువ్వు నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలంటే నీ హృదయం యొక్క స్థితి ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఇంతకాలము నీ హృదయంలో ఏముందో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని మనం చూసాం ప్రావర్బ్స్లో కదా, 4వ అధ్యాయంలో. అందులోంచి జీవధారలు బయలు వెళుతాయి. నువ్వు వర్ధిల్లడానికి నీ జీవితంలో లేకపోతే నీ శరీరంలో ప్రముఖ పాత్ర వహించే ఒక అవయవము నీ హృదయము. దానిని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. అంటే అర్థం ఏంటి? కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి? ఏదో ఒక అపాయం ఉంది అనే కదా దాని అర్థం. కాపాడుకుంటున్నాము అని అంటే, భద్రపరుచుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? అది పాడయ్యే అవకాశం ఉంది, దానికి హాని కలిగే అవకాశం ఉంది, ఎవరైనా హాని చేసే అవకాశం ఉంది, హాని తలపెట్టే అవకాశం ఉంది. దేన్ని? నీ హృదయాన్ని. నీకు అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది నువ్వు చేయాలి అని అంటే, దైవభక్తి విషయంలో నువ్వు అభ్యాసం చేయాలి అని అంటే, నీ హృదయాన్ని నీవు కాపాడుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కదా. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అంటే, నీ హృదయంలో ఏముందో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ హృదయం యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం కదండి. ఒకసారి మార్కు సువార్తలో, మార్కు సువార్త 7వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలను చదువుతాను నేను. మార్కు సువార్త 7వ అధ్యాయము 15 నుంచి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.
18లో ఆయన వారితో ఇట్లనను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవున్నది ఏదియో వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మనుష్యుని అపవిత్రపరిచేది ఏది? మనుష్యుని జీవితము విశ్వాసములో ముందుకు కొనసాగకుండా ఉండడానికి కారణం ఏంటి కదండి? ప్రయోజనకరమైన దానిని వెంటాడకుండా ఉండడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని అక్కడ శాస్త్రులు పరిచయాలు అడుగుతున్నారు. వాళ్ళు ఈ సందర్భము చేతులు కడుక్కోకుండా వాళ్ళు తింటూ ఉన్నప్పుడు ఏంటి చేతులు కడుక్కోకుండానే తింటారు అనే విషయం మీద ఆయన మాట్లాడుతూ, బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపలి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. లోపలి నుంచి బయటికి వచ్చేటివి ఏంటి? లోపల అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి రావాలి అవి? మనుషుని హృదయము అనే మాట చూస్తాం 21వ వచనంలో. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి అవి ఒక లిస్ట్ రాయబడింది అక్కడ. దురాలోచనలు, కోపము, ద్వేషం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు తెలియనివి ఏం కాదు, అన్నీ తెలుసు. ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుండి బయటకు వస్తున్నాయి. అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అవి అభ్యాసం చేసుకోకుండా దైవభక్తి కలిగిన జీవితం జీవించకుండా చేస్తున్నాయి. ఆత్మీయ జీవితం జీవించకుండా చేస్తున్నాయి. అవి బయటకు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? హృదయంలో ఉన్నాయి, హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయంటే అవి ఆల్రెడీ హృదయంలో ఉన్నాయనే కదా అర్థం. అవన్నీ హృదయంలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయి. అది నిన్ను శరీర సంబంధమైన సాధకము చేసుకునేలా ప్రేరేపిస్తుందేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో సాధకము చేసుకునేలా ప్రేరేపించదు. ఎందుకు? నీ హృదయము నింపబడింది మలినముతో, ద్వేషముతో, కోపముతో, అసూయతో, లోకములోని విషయాల చేత నింపబడింది. ఈ విషయాలు లోపల ఉన్నాయి కాబట్టి అవే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేయగలను? దేవునికి ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎలా దృష్టి ఉంచగలను కదండి? ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనిషి హృదయంలో ఏముంది? ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మలినాలను ఏం చేయాలి? నేను ప్రాక్టీస్ చేయాలి, దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ చేయాలి. కానీ ప్రాక్టీస్ చేయడానికి నన్ను అడ్డుకుంటున్నవి చాలా ఉన్నాయి నా జీవితంలో, నా హృదయంలో. ఈ విషయాలను నేను ఏ విధంగా తీసివేసుకోవాలి? ఈ మలినాలను నేను ఏ విధంగా తీసేసుకోవాలి? ఒకసారి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక గ్లాస్లో మలినం ఉంది, ఒక గ్లాసు దుమ్ముతో నింపబడింది. ఈ మలినాలు ఎలా పోతాయి యాక్చువల్గా? మనం అంటే నాకు కడుగుతాం, క్లీన్ చేసుకుంటాం. కానీ మన హృదయాన్ని మనం ఎలా క్లీన్ చేసుకోగలం? బయటికి తీసి మనం కడిగేసి మళ్ళీ పెట్టుకోగలమా? చేయలేం కదా. ఏ విధంగా గ్లాస్ని నీళ్ళతో మనము శుభ్రం చేసుకుంటామో మన హృదయంలో ఉన్న ఆ మలినాలను, ఆ దురాలోచనలను, ఆ దేవునికి నచ్చని లక్షణాలను, లోక సంబంధమైన ఆచారాలను అభ్యాసం చేయడానికి ప్రేరేపించేవి ఏవైతే ఉన్నాయో, కొంతవరకు మాత్రమే ప్రయోజనకరమైన విషయాల పట్ల శ్రద్ధ చూపించేవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను బయటికి పంపించాలి. ఎలా పంపిస్తాను? ఆ గ్లాస్లోనే కంటిన్యూస్గా నేను వాటర్ పోస్తూ ఉన్నాను. అంటే ట్యాప్ కింద పెట్టాను అనుకుందాం. మలినాలతో దుమ్ముతో నింపబడిన ఆ గ్లాస్ని ట్యాప్ కింద పెట్టాను. నీళ్లు పడుతూ ఉన్నాయి, నిండింది, నీళ్లు పడుతూనే ఉన్నాయి. లోపల ఉన్న దుమ్ము, ధూళి, మలినాలు ఏవైతే ఉన్నాయో నీళ్ళల్లో కరుగుతాయి, లేకపోతే నీళ్ళలో తేలుతాయి. తేలి అవి ఏమవుతాయి? నీళ్లు ప్రవహిస్తున్న కొద్దీ బయటికి వెళ్ళిపోతాయి. వాటంతకవే బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఎంతవరకు నీళ్లు పోస్తూనే ఉంటే ఏ మలినం కూడా అందులో ఉండదు. గ్లాస్ నీట్గా క్లీన్ అయిపోతుంది.
ఎప్పుడు నీళ్ళు కంటిన్యూస్గా ట్యాప్లో వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు, నీలో నాలో మనలో మన హృదయంలో ఇవన్నీ ఉన్నవి, ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యమును నింపుకుంటూ ఉండాలి. నా హృదయంలో వాక్యమును నింపుతూ ఉన్నప్పుడు నీ వాక్యము లోపలికి ఎప్పుడైతే వెళుతుందో లోపల ఈ మలినం ఉండడానికి అవకాశం లేదు. నీళ్ళు ఎప్పుడైతే గ్లాసులో పడతాయో అది గ్లాసు అంచులను అంటుకోవడానికి అవకాశం లేదు కదా. నీళ్ళు పడినప్పుడు నీళ్ళలోకి రావాల్సిందే అవి, తర్వాత నీళ్ళలో తేలి బయటికి వెళ్ళిపోవాల్సిందే అవి. అలాగే నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యానికి చోటిచ్చే ప్రయత్నం చేస్తావో, వాక్యాన్ని కంటిన్యూస్గా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తావో, నీ హృదయంలో ఉన్న ప్రతి మలినము కూడా బయటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎలా భద్రం చేసుకోవాలి నేను నా హృదయాన్ని? ఆల్రెడీ లోపల ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అపవిత్రపరిచే కొన్ని విషయాలు నా హృదయంలో ఉన్నాయి, దేవుని చిత్తంలో నడవకుండా చేసే కొన్ని విషయాలు ఉన్నాయి, సత్యమును గ్రహించని కొన్ని విషయాలు నా జీవితంలో ఉన్నాయి. వాటిని బయటికి పంపించుకోవాలి అని అంటే కంటిన్యూస్గా నా హృదయంలో నీరుతో నింపుకుంటూ ఉండాలి, వాక్యముతో నింపుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటిగా అది బయటికి వెళ్ళిపోతుంది. నీ హృదయము పరిశుద్ధపరచబడుతుంది, క్లీన్ అయిపోతుంది. ఇది ఈ సంవత్సరం చేయడానికి ప్రయత్నం చేద్దాం కదండి. మనకు ప్రయోజనకరమైనది అని తెలిసినప్పుడు, నాకు క్షేమాన్ని ఇస్తుంది అని తెలిసినప్పుడు అభ్యాసం చేయలేమా? సాధకం చేయలేమా? నాకు మేలును చేస్తుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు మేలును చేస్తుంది, తర్వాత మేలును చేస్తుంది, నా జీవితకాలం అంతా మేలు చేస్తుంది. ఈ విషయము నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అది నాకు మేలును చేస్తుంది అని అనుకున్నప్పుడు నేను ఎందుకు అభ్యాసం చేయకూడదు? నువ్వెందుకు అభ్యాసం చేయకూడదు కదండి? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంతవరకు మాత్రమే కొన్ని విషయాలు నీకు ప్రయోజనాన్ని ఇస్తాయి ఈ లోకంలో. అది నీ హృదయంలో, నీ జీవితంలో ఉండడం అంత మంచిది కాదు. దానిని బయటికి పంపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత డిసిప్లిన్గా ఉన్నావో ఈ లోకంలో, ఎంత డిసిప్లిన్గా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశామో, ఎంత పంక్చువల్గా మన ఈ లోకంలో ఈ దైనందిన జీవితంలో మనం జీవిస్తున్నామో, పని చేస్తున్నామో, అదే పంక్చువాలిటీ, అదే డిసిప్లిన్ ఇప్పుడు నువ్వు దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్ని మనము ఈ సంవత్సరము చూసే అవకాశం ఉంది. అదే అభ్యాసాన్ని మనం ఈ సంవత్సరం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కంటిన్యూస్గా హృదయంలో వాక్యాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు లోపల ఉన్న మలినము ఒక్కొక్కటిగా ఏవైతే లిస్టులో రాయబడ్డాయో అవన్నీ కూడా మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదండి. ఏమేమి ఉన్నాయి? మనుషుల హృదయం, దురాలోచనలు, జారత్వం, దొంగతనం, పెద్ద లిస్టు ఉంది అక్కడ. చెడుతనము, నామకార్థత, అంటే నామకార్థంగా జీవించే ప్రకృతి సంబంధమైన విషయాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నీకు క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, అన్ని విషయాలను మేలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే చేయాల్సిన పని ఒకటి ఉంది, వాక్యాన్ని నింపుకుంటూ ఉండడం. కంటిన్యూస్గా వాక్యాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి మలినము కూడా బయటికి వెళ్ళిపోతుంది. నీ జీవితం ఏ విధంగా తయారవుతుంది? అనేక మందికి ప్రయోజనకరమైనదిగా, నీకు ప్రయోజనకరము, అనేక మందికి ప్రయోజనకరమైనదిగా తయారవుతుంది కదా. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నావు దేనితో? వాక్యముతో. భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ హృదయములో నుండి జీవధారలు బయలు వెళ్ళును కదండి. బయలు వెళ్ళడానికి నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నావు. నీ హృదయము ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ద్వారా అనేక మంది కూడా ఆశీర్వదించబడతారు. అయితే చేయాల్సిన పనే ఖచ్చితంగా ఉంది. ఇంత గొప్ప ఆశీర్వాదాలను ఆయన ఇస్తాను అని వాగ్దానం చేసినప్పుడు, వాగ్దానంతో కూడుకున్నది కదా దైవభక్తి, వాగ్దానంతో కూడుకున్నవి ఆయన మాటలు, క్షేమముతో కూడుకున్నవి, సమాధానంతో కూడుకున్నవి, నాకు మేలును చేయడానికి మాట్లాడిన మాటలు అవన్నీ. అలాంటప్పుడు నేనెందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఆయన లేఖన భాగాలను? నేనెందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఆయన మార్గాలను?
ఎందుకు నేను విధేయత చూపించకూడదు, నాకు మేలును చేస్తుంది అనుకున్నప్పుడు కదండి. ఈ సంవత్సరం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. సాధకము దైవభక్తి మాత్రమే నీకు నాకు ప్రయోజనకరము. మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా ఆయన నెరవేర్చడానికి ఇష్టమే. ప్రయోజనకరం అంటున్నాడు కదా, ఈ జీవం విషయంలో కూడా ప్రయోజనకరం అంటున్నాడు. ఈ మన జీవితం ఏదైతే జీవిస్తున్నామో ఇక్కడ కూడా ఆయన మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూడా క్షేమాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఒట్టిగా లేకపోతే నువ్వు ఈ ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి ఇవి దొరకవు నీకు కానీ ఆశీర్వదించను అని చెప్పట్లా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఇవ్వను అని చెప్పట్లా. దాని యందు దృష్టి ఉంచొద్దు, దాని యందు హృదయాన్ని పెట్టొద్దు. అవి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏవి అక్కరగా ఉన్నాయో ఆయనకు ఖచ్చితంగా తెలుసు కదా. అడగక ముందే అక్కరలు తీర్చడానికి ఇష్టపడే దేవుడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, దైవభక్తిని ప్రాక్టీస్ చేయి కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రాక్టీస్ చేయి. అన్ని విషయాలలో ప్రయోజనకరముగా మార్చగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయనే నువ్వు నేను మనము నమ్ముకున్న ప్రభువైన క్రీస్తు వారు, నా సొంత రక్షకుడు. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. లేకపోతే ఆయన రావాల్సిన అవసరం ఏముంది కదండి. నీకు సమాధానం ఇవ్వకుండా ఉండడానికి, క్షేమకరంగా ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఈ లోకంలోకి వచ్చాడే కానీ మనం ఇంకా నశించిపోవాలన్నది ఆయన ఉద్దేశం కాదు. మనం ఇంకా కష్టాల్లో శ్రమలలో ఉండాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ప్రయోజనకరమైన మేలులను పొందుకోవాలన్నది ఆయన ఉద్దేశం. అలాంటప్పుడు ఒక పని మాత్రం ఖచ్చితంగా నువ్వు నేను మనం చేయాలి. అవి స్వతంత్రించుకోవాలి అని అంటే చేయాల్సిన పని ఉంది. ప్రాక్టీస్ చేయాలి దైవభక్తి విషయంలో. ఈ సంవత్సరము ఈ విషయంలో మనము ప్రాక్టీస్ చేయడానికి నేర్చుకుందాం. ప్రయోజనకరమైన విషయాలను ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ప్రయోజనకరమైన మేలులు పొందుకొని ఆయన మహిమార్థం అనేక మందికి మాదిరికరంగా ఈ లోకంలో జీవించే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.